గుంటూరు జిల్లా 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసినటువంటి అవగాహన ర్యాలీని ప్రచార వాహనాన్ని జెండా ఊపి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఇక ప్రజలకు ఓటు ప్రాధాన్యత, ఈవీఎంలపై అవగాహన కల్పించారు. ఇక 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఓటరు నమోదుకు కులం, మతం, లింగం భేదం లేదని అన్నారు. ఇక ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యత తెలియజేశారని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్న కలెక్టర్ ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలో బూత్ స్థాయి నుండి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన తేదీని మనం ఈ నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నాం. 2011 నుంచి ప్రతి సంవత్సరం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, భారతదేశం అన్నది అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. కులాలతో, మతాలతో, వర్గాలతో, లింగ వివక్షలు ఏమీ లేకుండా 18 సంవత్సరాల నిండి భారతీయ పౌరుడైన వారికి ఈ ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమందికి అవగాహన లేకపోవడం కానీ, కొంతమంది అవగాహన ఉండి కూడా ఇందులో పాల్గొనకపోవడం కానీ ఉండకూడదన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, అవగాహన కల్పించి వారందరినీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఈ రోజున కూడా జిల్లాలో ర్యాలీలు, అలానే వెహికల్ ద్వారా ప్రచారాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఒకసారి మనం గమనించినట్లయితే భారత ఎన్నికల సంఘం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించడం కోసం, ఓటు హక్కు కల్పించడం కోసం చాలా సులభతరం చేయడం జరిగింది. ఫస్ట్గా ఓటర్గా నమోదు అవ్వడం అన్నది చాలా సులభతరం. ఇంట్లోనే ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కూడా వారు ఎన్రోల్ అవ్వచ్చు. అలానే లేదా సంబంధిత బూత్ స్థాయిలో ఉన్నటువంటి బిఎల్ఓని సంప్రదించి కానీ, లేదా ఏఈఆర్ఓని సంప్రదించి కానీ, లేదా ఈఆర్ఓని సంప్రదించి కానీ, ఏ రకంగా అయినా సరే అతి సులభంగా వారు ఓటర్గా నమోదు అవ్వచ్చు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన పిల్లలు, 18, 19 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి అన్న ప్రధానమైన ఉద్దేశంతో వారందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ, వారి అన్ని కళాశాలల్లోనూ అన్ని చోట్ల రకరకాలైన కార్యక్రమాలు నిర్వహించి వారందరినీ కూడా భాగస్వామ్యాలుగా చేస్తున్నాం. ఎందుకంటే యువత ప్రజాస్వామ్యంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటుంది కాబట్టి ఎవరిని మిస్ కాకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అలానే రెండోది, ఈ సంవత్సరం మనకి ఎన్నికల సంవత్సరం. ఈ సంవత్సరంలో లోక్సభకి అలానే రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఓటర్గా నమోదైన తర్వాత రెండో అతిపెద్ద కార్యక్రమం ఓటర్గా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం అన్నది. దానికి సంబంధించి పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా అన్ని రకాలైన మౌలిక వసతులన్నింటినీ కూడా కల్పిస్తున్నాం. పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పౌరులకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం అన్నది మరీ ముఖ్యంగా మనం గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా దీన్ని నిర్వహించుకుంటున్నాం. సో ప్రజలందరికీ కూడా మీ ద్వారా మనవి చేస్తున్నాం, అందరూ ఈ గొప్ప ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కండి. ఇప్పటికైనా సరే ఇంకా ఎవరికైనా ఓటు హక్కు లేకపోతే వెంటనే ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ని సంప్రదించి కానీ, లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో కానీ మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎవరికైనా ఓటు హక్కు లేకపోతే ఇప్పుడు కూడా నమోదు చేసుకోవచ్చు. ఆ రకంగా అందరూ దయచేసి మీ ఓటు హక్కును పరిశీలించుకొని నమోదు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలానే నమోదైన ప్రతి ఓటరు కూడా ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో పాల్గొని మీ ఓటు హక్కును ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.